ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంలో ఈ పరిణామం తప్పదని ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న కేబినెట్లో 5గురికి ఉద్వాసన తప్పదని మరో ప్రచారం తీవ్రంగా నడుస్తోంది. కూటమికి చెందిన అదే టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతే ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదని చంద్రబాబు అనుకుంటున్నారు. బోనస్ గా హోంమంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్నెస్ లేదు అని ప్రచారం చేయిస్తున్నారు. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి. నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కార్లో చిన్నపాటి చిచ్చు రాజేసింది. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు వాళ్ల ఆవేశాన్ని చల్లార్చినట్లు సమాచారం. తొలుత ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకిస్తారని పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఊహాగానాలు వినవచ్చాయి. అయితే ఢిల్లీ లెవెల్లో జనసేన ప్రాతినిధ్యం చంద్రబాబుకి ఇష్టం లేనట్లుంది. అందుకే ఆ 3 సీట్లలో ఒకటి బీజేపీ, 2 టీడీపీకి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కేబినెట్ లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లార్చారు.